నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినుచున్న ప్రేమన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వేకువమన్న మే 10వ తారీఖుది ప్రేమపూర్వక విధేయతకు పరీక్ష. అయితే మంచి చెడ్డల తెలియనిచ్చే వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తిరుదినమున నిశ్చయంగా చచ్చితివని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు తెలివినిచ్చే వృక్షమును తోటలో ఉంచి అతని ప్రేమపూర్వకమైన విధేయతను పరీక్షించుటకై ఆ వృక్ష ఫలములను తినకూడదని నరునికి ఆజ్ఞాపించెను. ఇతర సృష్టి వలె కాక నరుడొక బాధ్యత గల వ్యక్తిగా సృష్టింపబడను. దేవుడు అతనికి స్వేచ్ఛగల చిత్తమును లేక తనకు తానే ఎన్నుకొని జ్ఞానంనిచ్చి ఆయనను మనఃపూర్వకముగాను పూర్ణ హృదయముతోనూ సేవింపవలని కోరను. దేవుడు మనుష్యుని ఒక కంప్యూటర్ వలె తయారు చేసి అతనిలో తన కార్యక్రమం నిర్వహించి ఉండవచ్చును. కానీ నరుడు ఒక మరమనిషి వలనో లేక యంత్రము వంటి వాడుగానో ఉండుటకు దేవుడు కోరలేదు. అన్ని విషయములలో అతడు స్వేచ్ఛగా ఉండవలని దేవుడు కోరను గనుక అతడు సృష్టి యావత్తుకు మకుటముగా ఉన్నాడు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఈ మరణము శారీరకముగాను ఆత్మీయముగాను వర్తించును. నరుడు ఆ ఫలమును తినిన దినముననే అతని యొక్క ప్రాణం మరణించెను, అనగా దేవుడు అతనికి ఇచ్చిన నిత్య జీవమును అతడు కోల్పోయాను. దేవుని వాక్య ప్రకారము అతడు పాపం చేసిన దినముననే శరీర ప్రకారంగా కూడా అతను మరణించెను. ఎందుకనగా దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. మొత్తముగా ఆదాము ఒక దినము అనగా 1000 సంవత్సరములు కూడా జీవించలేదు. ప్రియ చదువరి, మన దేవుణ్ణి మనఃపూర్వకంగా సేవించి ప్రేమపూర్వక విధేయత యొక్క పరీక్షలో జయగురుములుగాను మారదుముగాక. దాని యందు అపజయం పొందిన ఎడల మనం నిశ్చయముగా మరణం ఎదుర్కొనవలసి ఉండును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.